సక్సెస్ సీక్రెట్ చెప్పమని నన్ను చాలామంది అడుగుతుంటారు. నేను అడుగుతున్నాను. ఈరోజు ఆ సక్సెస్ సీక్రెట్ను మీకు రివీల్ చేసే ప్రయత్నం చేస్తాను. మనము చాలామంది చూస్తున్నాం, సర్కస్ దగ్గర లేకుంటే జూ పార్క్లో చాలా చూస్తున్నాం కదా. చాలా చాలా పెద్ద ఏనుగులు, అంటే ఎంతో బరువును 400 టన్స్ కూడా మోయగలిగేంత బరువును మోయగలిగే ఏనుగులు కూడా ఒక చిన్న తాడు కట్టివేయబడి ఉంటాయి. మీరు చూసారా ఎప్పుడైనా? ఖచ్చితంగా మీరు చూసింటే నేను చెప్పేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సర్కస్ దగ్గరికి వెళ్ళండి, కట్టివేయబడి ఉంటుంది. ఒక కాలుకు ఒక చిన్న దారంతో లేకపోతే చిన్న గొలుసుతో కట్టివేయబడి ఉంటుంది. చూసారు ఎందుకు? చూడండి, అడవులలో పెరిగే ఏనుగులు ఎంత బలవంతమైన అంటే పెద్ద పెద్ద చెట్లను కూడా ఒక్క ఉదుటితోటి ఇలా పీకేయగలవు. అంత పవర్ ఉన్న ఏనుగు చిన్న గొలుసుతో కట్టువేయబడింది. ఎందుకో తెలుసా? మనిషి చాలా తెలివైనవాడు. ఎంత తెలివైనవాడంటే తనకు అనుకూలంగా దేన్నైనా మార్చుకోగలడు. అది ఒక ఉదాహరణ కదా. అంత తెలివైన మనిషి ఒక ఏనుగును తీసుకొచ్చి, వింటుందా, ఒక ఏనుగును బంధించొచ్చి, ఎంత పెద్ద గొలుసు, ఎంత లావు గొలుసుతో దాన్ని బంధించుకొని తీసుకొని వచ్చేసి తను 3 నెలలు 6 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు దానికి ట్రైనింగ్ ఇస్తాడు. ఎలా ట్రైనింగ్ ఇస్తాడు? అది ఊరుకుంటుందా? 4 కాళ్ళకు 4 ఇంత లావు గొలుసులు కట్టేస్తాడు. కట్టేసిన అది లాక్కోవాలని చూస్తుంటుంది. లాక్కోవాలని చూస్తే ఒక్కోసారి ఇల్లు గోడలు పగిలిపోతాయి, భూమి పగిలించుకొని పోతుంది, చాలా పగిలిపోతుంది. కానీ మనిషికి బానిస అవుతుంది. ఇలా కట్టేస్తాడు. 3 నెలలు తను ట్రైనింగ్ ఇస్తాడు. దానికి వినదు. ఫైనల్గా తను చేసే విషయం ఏంటి అంటే, తను ట్రైనర్కి అర్థమైన విషయం ఏంటంటే, అది ఎంత గుంజుకుంటుందో అంతసేపటి వరకు తనకు ఆహారం ఇవ్వడు. అలా గుంజుకుంటుంటుంది. అట్లా 3 నెలలు గడిచిపోతుంది. తనకు అర్థమవుతుంది ఏంటంటే, నేను ఎంతసేపు ప్రయత్నం చేస్తే నా ట్రైనర్ నాకు ఆహారం ఇవ్వట్లేదు అని అర్థమవుతుంది. తర్వాత ఏం చేస్తుంది అంటే, ఓహో, నేను ప్రయత్నం ఆపేస్తే ఆహారం ఇస్తాడు అనిపిస్తుంది. తర్వాత 6 నెలల తర్వాత ఏం చేస్తుంది? తర్వాత అతను 3 నెలల తర్వాత ఏం చేస్తాడంటే, ఆ 3 కాళ్ళు తీసేసి ఒక కాలు కడతాడు. అదే గొలుసును కట్టేసేసి మళ్ళీ పోవడం ట్రై చేస్తుంటుంది తిన్న తర్వాత. కానీ తను మళ్ళీ అదే ప్రయత్నం చేస్తుంటాడు. ఏం చేస్తాడంటే, నువ్వు ప్రయత్నం చేసినంతసేపు నీకు ఆహారం ఇవ్వను. తర్వాత అది ప్రయత్నం చేయడం ఆపేస్తా. అంటే దానికి అర్థమైపోతే ఏంటంటే, నాకు కడుపు నిండాలంటే నేను ప్రయత్నం చేయకూడదు. చేసినా కానీ ఆ గొలుసు తెగదు, అంత గట్టిగా ఉంది ఆ గొలుసు అని అనుకుంటుంది. 6 నెలల తర్వాత తను ఆ లావు గొలుసును తీసేసేసి ఒక సన్నం గొలుసును వేసేస్తాడు. దానికి ఒక 3 నెలలు వేసేసి మళ్ళీ ఇదే ప్రయత్నం మళ్ళీ ట్రై చేస్తుంటుంది. ట్రై చేసినంతసేపు ఆహారం ఇవ్వడు. మళ్ళీ ట్రై చేసి ఆపేసినాక ఆహారం ఇస్తాడు. అంటే తనకు పూర్తిగా మైండ్ అనేది ట్రైన్ అవుతుంది. అంటే నాకు ఆహారం కావాలంటే ఇది ఫుడ్ కావాలి. నేను అడవికి పోవాలన్న ఆలోచన మానేసింది. ఇక ఫుడ్ కావాలి, బతకాలి కదా, ఫుడ్ కావాలంటే నేను ప్రయత్నం చేయకూడదు. చేసినా ఒకవేళ ఆ గొలుసు తెగదు. తర్వాత 9 నెలల తర్వాత ఏం చేస్తాడంటే, చిన్న గొలుసు వేస్తాడు. దానికి ప్రయత్నం చేయడం మానేసింది ఇక. ఎందుకంటే నేను ప్రయత్నం చేసినా తెగదు కాబట్టి. అది సంవత్సరం తర్వాత అసలు ఆ కదుపు 3 కాళ్ళు కదుపుతుంది, కానీ ఆ కాళ్ళను కదుపదు. ఎందుకంటే తనకు అర్థమైపోయింది ఆ కాలు గొలుసు ఉంది అని. ఆ గొలుసు లేకున్నా కదుపుతుంది అది. అంటే మనిషి చాలా తెలివిగలడు కాబట్టి ఒక ఏనుగు మదం ఎక్కిన ఏనుగును కూడా తన వైపు తిప్పుకోగలిగాడు. కానీ ఇక్కడ చాలా మంది ఇక్కడే ఆగిపోతారు. ఇదే సక్సెస్ అనుకుంటున్నారా మీరు? అది సక్సెసే. కానీ చాలా వరకు మీరు మీ లైఫ్లో ఏదైనా సాధించగలరు అనే విషయాన్ని మీరు ఈ విషయంతో మీరు గమనించండి. కాకపోతే దానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఎవ్రీడే ప్రయత్నం చేయాలి, ప్రతిరోజు ప్రయత్నం చేయాలి, మీ ట్రైనర్ చెప్పినట్టుగా ప్రయత్నం చేయాలి. కానీ అసలైన సక్సెస్ ఇక్కడే ఉంది. ఎలాగంటే, ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి సంఖ్యలు వేయబడ్డాయి. అంటే జైలు గోడలు నిర్మించబడ్డాయి ఆల్రెడీ.
సమాజంలో మనకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేషన్స్ అందరూ కూడా మనకు అలాంటి గొలుసుతో బంధించారు. ఒక్కసారి ఆ గొలుసును ఒక కాలుతోటి ఇలా అంటే, నిజం చెప్పండి, ఒక సర్కస్లో అంట యూపీలో ఇక్కడ ఒక నిప్పంటుకుందంట సర్కస్కు. ఒక దగ్గర జింకలు, కోతులు, పిల్లులు అన్నీ కూడా పారిపోయాయంట. కానీ ఏనుగు మాత్రం పారిపోలేదట. ఎందుకంటే ఆ కాలుకు తాడు ఉంది, అది గుంజుతూ తెగదు. నిజం చెప్పండి, ఆ చిన్న తాడు ఒక్కసారి ఉదిరితే గుస్తే తెగదా? ఈజీగా తెగిపోతుంది. కానీ ఆ తాడు తెగదని బ్రెయిన్లో ట్రైన్ అయిపోయింది. ట్రైన్ అయిపోయి అట్లా 10-15 ఏనుగులు అక్కడే చనిపోయాయంట. మీరు చెప్పండి, మనిషి తలుకుంటే ఏదైనా సాధ్యమే కదా. కానీ ఇక్కడ చాలా మందికి ఈ సమాజంలో అలాంటి సంఖ్యలు వేయబడ్డాయి. జస్ట్ మనము ఆ సంఖ్యలను తెంపుకునే ప్రయత్నం చేయాలి. ఏం చేయాలా? ప్రతిరోజు ట్రై చేయాలి. ఫెయిల్ అయిన ప్రతిసారి మళ్ళీ కొత్తగా ట్రై చేయాలి. ఆ సంఖ్యలు తెగిపోతాయి. ఫెయిల్ అయిన ప్రతిసారి మీరు ట్రై చేయాలి. ఖచ్చితంగా గొలుసు తెగుతుంది. ఆ గొలుసు తెగిన రోజు మీరు మళ్ళీ స్వేచ్ఛా జీవితం గడుపుతారు. మీరు కావలసినంత డబ్బులు సంపాదిస్తారు. మీరు కావలసినంత ఫేత్, నమ్మకాన్ని సంపాదిస్తారు. కావలసినంత నేమ్, పేరును సంపాదిస్తారు. కావలసినంత ఇతరులకు మీరు మార్గదర్శకం చేసే అవకాశాన్ని పొందుతారు. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? సంఖ్యలను తెంపే ప్రయత్నం చేయాలి. ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి మళ్ళీ ట్రై చేయాలి. ఫెయిల్ అయిన ప్రతిసారి మళ్ళీ ట్రై చేయాలి. ఇది ఒక్కటి మాత్రమే సక్సెస్ సూత్రం. ఇది ఒక్కటి తప్ప సక్సెస్ ఇంకా వేరే సూత్రం అంటూ లేదు. ఎందుకంటే సూత్రాలన్నీ కూడా ఎప్పుడు పనిచేస్తాయి అంటే నువ్వు పని చేసినప్పుడే కదా, నువ్వు ట్రై చేసినప్పుడు కదా. ఎలా ట్రై చేయాలి? శ్వాస పోతుందేమో అనే వరకు ట్రై చేయాలి. ఆ సక్సెస్ మీ వెంట వస్తుంది. మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిస్తుంది. నేము, ఫేము, అవార్డ్స్, రివార్డ్స్ అన్నీ మీకే వస్తాయి. కానీ మొదట్లో తిరస్కారాలకు భయపడి, ఫెయిల్యూర్స్కు భయపడి, ఎవరో ఏమన్నారని భయపడి మీరు ఎక్కడైతే ఆగిపోతారో ఆ రోజు మీరు ఆ సంఖ్యలకు నిజంగానే బంధించబడ్డ తర్వాత మిమ్మల్ని ఆ ఏనుగు లెక్కనే అలాగే మిమ్మల్ని ఆడిస్తూ ఉంటుంది సమాజం. ఓకే బాయ్. ఈరోజు కిందే మళ్ళీ నెక్స్ట్ రేపు మంచి టాపిక్తో మీ దగ్గరికి వస్తాను. సక్సెస్ సీక్రెట్ బాగుంది కదా? బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ టీంకి ఇది అవసరమైంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ బాయ్.